గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఖైరతాబాద్ బడా గణేష్ ఈ రోజు 6వ పూజ అందుకున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున గన్నాథం చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకోవైపు బడా గణేష్ పరిసర ప్రాంతాల్లో ఒకవైపు గణపతి కళ్యాణం నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. దాదాపు 133 జంటలు ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు. గణపతి కళ్యాణం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి కూడా ఆదివాసీ సంఘ ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నారు. మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఎవరైతే ఆసక్తిగా ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి కూడా ఆ గణపతి కళ్యాణం అనేది కొనసాగుతుంది. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇటు నగర వాసులు వచ్చి జంటలుగా పార్టిసిపేట్ చేసిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ రోజు ఆ గణనాథునికి 6వ పూజ చేశారు. 6వ పూజ ఎంతో ఘనంగా అందుకున్నారు. ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు భక్తుల దర్శనం ఒకవైపు కొనసాగుతుంటాయి. ఇంకోవైపు ఇటు కళ్యాణం అనేది కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా ఈసారి వచ్చిన భక్తులకు విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఆ గణనాథుడు దర్శనం ఇస్తున్నారు. ఎన్నో వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉదయం పూట ఇలాంటి ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇలాంటి ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ కూడా ఉదయం చేస్తున్న ఒకవైపు హోమాలు కావచ్చు, గణపతి కళ్యాణము. ఎందుకంటే భక్తులు ఉదయం సమయంలో కొంచెం తక్కువగా ఉంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉదయం 4 గంటల నుండి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నారు. ఈ రోజు 6వ రోజు అక్కడ బడా గణేష్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా 130 జంటలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే పూజలో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం వినాయకుడికి సంబంధించినటువంటి మొత్తం వినాయక గణపతికి సంబంధించినటువంటి ఏదైతే కళ్యాణం నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి కూడా నగర వ్యాప్తంగా నగర వాసులు తరలి వచ్చి ఆ గణపతి కళ్యాణం ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసిన చూసుకోవచ్చు. ఇంకోవైపు గణపతి దగ్గర భక్తుల కోలాహలం కొనసాగుతుంది. ఒకవైపు కళ్యాణం కొనసాగుతుంది. ఇంకోవైపు భక్తుల కోలాహలం కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితులు మొత్తం మీద ఈ రోజు 6వ పూజ అందుకున్నారు. ఇంకో 11 ఈ నెల 6వ తారీఖున గణేష్ నిమజ్జనం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న ఒకవైపు గణేష్ పూజ ఎంతో జరుగుతుంది. ఇంకోవైపు విధంగా నిమజ్జనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పోకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. గణపతి దర్శనం అనేది ఎంతో ఘనంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. భక్తులు పరిస్థితులు కనిపిస్తున్నాయి. 6 గంటల నుండి 12 గంటల తాకిడి అనేది పెరుగుతుంది. శనివారం రెండో రోజు కూడా ఒకవైపు హాల్ ఒకటే టికెట్ పడితే నిన్న దాదాపు 20 లక్షల వరకు వచ్చి గన్నాలు 2 రోజుల్లో 20 లక్షల వరకు వచ్చి దర్శనం ఒకవైపు ఆదాయ మొత్తం మీద చర్యలు చేపట్టారు. దర్శనం అనేది ఈజీగా అందుకు కూడా చర్యలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 11 గంటల వరకు కూడా ఈ దర్శన ప్రక్రియ కొనసాగుతుంది. ఇలాంటి ఇబ్బందులు కాకుండా అడిగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాంటి నిఘా పెట్టారు. సిసి కెమెరా కూడా మానిటరింగ్ చేస్తారు. పోలీసులు ఎక్కడికక్కడ ఇలాంటి ఇబ్బందులు కాకుండా వచ్చిన భక్తులకు మెడికల్ ఫెసిలిటీస్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే ఒకవైపు వెల్నెస్ క్యాంపులు ఇక్కడ పక్కన వెల్నెస్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అక్కడ వెళ్ళి వైద్యం అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఎంతో ఘనంగా ఈ రోజు మహాగణనాథులు 6వ పూజ అందుకున్నారు. మొత్తం మీద ఈ నెల 9వ తారీఖున గణపతి నిమజ్జనం ఉన్నది. ఇది మొత్తం కూడా ఒక పెద్ద నిమజ్జనం. ఇంకోవైపు నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ట్రైన్ నెంబర్ 4 దగ్గర గణనాథుడిని నిమజ్జనం కొనసాగుతాయి. సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం మీద గణపతి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒక కోలాహల పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు దర్శన ప్రక్రియ కొనసాగితే ఇంకోవైపు ఏదైతే గణపతి కళ్యాణం కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే ఒక సరైన వాతావరణం గణపతి దగ్గర కనిపిస్తుంది. కలిసి శిల్ప హైదరాబాద్ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.